ఈ వీడియోలో Oppo Find X9 Pro కి సంబంధించిన క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. కాంపాక్ట్ సైజ్ లో X9 ఉంది కదా, దాని గురించి ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి సిల్వర్ కలర్ లో అయితే కనిపిస్తుంది. నాకెందుకో ఇది 1 lakh రూపీస్ వర్త్ అయ్యే బాక్స్ లాగా అయితే అనిపించట్లేదు. బాక్స్ పైన 9 సిరీస్ అని క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తున్నారు. కింద హ్యాజల్బ్రేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో రబ్బర్ కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది. దాని కిందనే మొబైల్ ఉంది, మొబైల్ కింద కేబుల్ ఉంది, అలాగే 8W ఫాస్ట్ ఛార్జర్ ఉంది. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. కానీ టెలికన్వర్టర్ కిట్ ఉంది కదా, దీనికి మాత్రం మంచి బాక్సే ఇచ్చారు. కాస్త ప్రీమియం గా కూడా కనిపిస్తుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే కంప్లీట్ గా మార్చేశారు. దీంట్లో నాకైతే పింక్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. కెమెరా యొక్క సెటప్ పొజిషన్ కూడా మారిపోయింది, సైడ్ కి అయితే ఇచ్చేసారు. ఈ మొబైల్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ఫస్ట్ కెమెరాస్ గురించే మాట్లాడుతుంది. బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు, అది కూడా హ్యాజల్బ్రేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP, అది కూడా సోనీ LVT 8-8 సెన్సార్ అయితే వాడుతున్నారు. మెయిన్ సెన్సార్ లో హైరెస్ మోడ్ అని ఒక స్పెషల్ మోడ్ అయితే ఉంటుంది. దీని నుంచి ఫొటోస్ తీసినప్పుడు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే దీని నుంచి తీసిన ఫొటోస్ 26MP కానీ 50MP నుంచి కానీ క్యాప్చర్ అవుతున్నాయి. అప్పుడు ఒక్క ఫోటో 26MB సైజ్ తీసుకుంటుంది. DSLR కెమెరాతో తీసిన ఫోటో కన్నా చాలా ఎక్కువ సైజ్. అప్పుడు మీకు బేస్ వేరియంట్ అయిన 256GB అస్సలు సరిపోదండి. 512GB కానీ 1TB కానీ తీసుకోవాలి. ఇలాంటి కెమెరాస్ ఫొటోస్ కావాలి అనుకుంటే దీంట్లో లూమో సూపర్ పిక్సెల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇదే టెక్నాలజీని OnePlus 15 కెమెరాస్ లో కూడా వాడుతుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 120fps లో డాల్బీ విజన్ యూజ్ చేసుకుని వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 4K 120fps లో లాగ్ ఫార్మాట్ లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యూచర్ ని ఐఫోన్ లో కూడా బాగా హైలైట్ చేశారు. కెమెరాలో హ్యాజల్బ్లేడ్ వాళ్ళ మాస్టర్ మోడ్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. మాక్సిమం 3x వరకు జూమ్ చేసి మంచి సినిమాటిక్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. నైట్ టైమ్ లో కానివ్వండి, లో లైట్ కండిషన్ లో కానివ్వండి, మంచి ఫోటోస్ అయితే తీస్తుంది. అండ్ కలర్ బూస్టింగ్ కూడా బాగుంటుంది. OnePlus లో కూడా హ్యాజల్బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంది, కాకపోతే ఈ ఫ్యూచర్ ని వాళ్ళైతే మిస్ చేశారు. సపోర్ట్ కూడా ఉండడం వల్ల మెయిన్ కెమెరాతో తీసిన ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సెకండ్ కెమెరా వచ్చేసి 50MP అల్ట్రా వైడ్. ఇది సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడుంటారు, కానీ ఏ సెన్సార్ వాడాలో మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే ఇది పెద్ద సెన్సారే కాబట్టి డే అండ్ నైట్ టైమ్ లో కూడా మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. థర్డ్ వచ్చేసి 200MP పెరిస్కోపిక్ సెన్సార్. ఇది వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ HP5 సెన్సార్ అయితే వాడుతున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే మాక్సిమం 120x వరకు కూడా డిజిటల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. దీంట్లో అయితే చిన్న డౌన్ గ్రేడ్ జరిగిందండి. లాస్ట్ టైం 6x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే ఈసారి దాన్ని తగ్గించి 3x వరకు మాత్రమే తీసుకొచ్చారు. ఇలా ఎందుకు చేశారు అయ్యా అని అడిగితే మాత్రం మేము ఒకటి కొత్తది టెలికన్వర్టర్ కూడా తీసుకొస్తున్నాం కదా, దాన్ని కొనే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి మేము తగ్గించేసాము, కావాలంటే అది కొనుక్కోండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పట్లేదు, కానీ వాళ్ళ మీనింగ్ అదే కదా. ఒప్పో వాళ్ళ టెలికన్వర్టర్ కిట్ వచ్చేసి 20,000 వరకు ఉందండి. అదే వివో వాళ్ళదైతే కొంచెం తక్కువగానే ఉంది, 15,000 వరకు అయితే వస్తుంది. ఎప్పుడైతే టెలికన్వర్టర్ కిట్ యూజ్ చేసామో దానికి ఒక సపరేట్ కేస్ ఉంటుంది. అండ్ ఇది యూజ్ చేస్తున్నప్పుడు మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు హ్యాజల్బ్లేడ్ వాళ్ళ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంటుంది. మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేసి ఎంత జూమ్ చేసినా సరే డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వని వీళ్ళైతే చెప్తున్నారు. నేను కూడా కొన్ని శాంపిల్స్ అయితే చూసానండి, నాకు కూడా నిజమే అనిపించింది. ఇక్కడ దూరంగా ఉన్న మనిషిని ఐని క్యాప్చర్ చేసినప్పుడు ఐలాష్ కానీ ఐబ్రోస్ కానీ నాకైతే డిఫరెంట్ ఏం కనిపించలేదు, యాజ్ టీజ్ గా కనిపిస్తున్నాయి. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ నుంచి కూడా 4K 60fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా HDR లో. సో మీరు కాస్త జూమ్ చేసినా కూడా మంచి క్వాలిటీ అయితే మీకు చూపిస్తుంది. అండ్ దీంట్లో లైవ్ ఫోటో మోడ్ కూడా ఉంటుంది. మనం ఐఫోన్ లో చూసాం కదా, సేమ్ అదే ఫీచర్ దీంట్లోనూ కనిపిస్తుంది. ఐఫోన్ తో కంపేర్ చేసి ఓప్పో యొక్క లైవ్ వీడియో అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఎందుకంటే ఓప్పో వచ్చేసి 4K లో వీడియో అయితే క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది, ఐఫోన్ కాస్త తక్కువలో ఉంది. మెయిన్ కెమెరాకి అలాగే పెరిస్కోపిక్ సెన్సార్ కి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా కెమెరా యొక్క శాంపిల్స్, జూమింగ్ కేపబిలిటీ అయితే చూస్తూనే ఉన్నారు. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కాస్త కమెంట్ లో చెప్పండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. కాస్త ఒక లైక్ ఇవ్వండి, ఇంకాస్త హైప్ కూడా ఇవ్వండి. 6.78 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది, అది కూడా LTPO ప్యానల్ అయితే వాడారు. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ మాత్రమే ఇస్తున్నారండి. ఇది కాస్త బెటర్ గా ఇచ్చింటే బాగుండేది అనిపించింది.
అండ్ 3600 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, చూడడానికి ఐఫోన్ ని కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది. సైడ్ బై సైడ్ కంపేర్ చేసినప్పుడు కూడా ఈక్వల్ గానే ఉంది, కావాలంటే చూడొచ్చు. డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తో పాటు సిగ్నల్ కోసం మరొక చిప్ కూడా ఉంటుంది. చైనాలో 256GB బేస్ వేరియంట్ గా ఉంటే ఇండియాకి మాత్రం 16512GB మాత్రమే తీసుకొస్తారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే చేశారు కాబట్టి. దీనివల్ల కాస్ట్ ఏంటి చాలానే ప్రైస్ ఎక్కువ అవుతుంది, 1 lakh వరకు అయితే పెట్టేస్తారు. ఆన్ డే 16 తోనే వస్తుంది, కలర్ OS 16 తోనే వస్తుంది. 5+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Antutu స్కోరు, గీక్బిల్ స్కోర్ అయితే మీ ముందున్నాయి. స్నాప్డ్రాగన్ తో పోలిస్తే కాస్త తక్కువ స్కోరే చేశాయి, కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, కెమెరాలో అయితే ఇంకా ఎక్కువ ఏ ఫీచర్స్ ఉన్నాయి. ఎలాగో మీ అందరికీ తెలుసు కాబట్టి టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి చెప్పడం వదిలేసి. 7500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్, 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 hour కన్నా కాస్త ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ అయిందంటే చాలండి, ఎంత హెవీ యూజర్స్ అయినా 1 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. చైనాలో అయితే 4 కలర్ వేరియంట్ లో ఈ మొబైల్ తీసుకొచ్చారు, మరి ఇండియాకి ఎన్ని కలర్స్ తీసుకొస్తారో చూడాలి. NFC సపోర్ట్ చేస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. USB Type-C 3.2 వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్ లాంటివి అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. 8.25mm థిక్నెస్ ఉంటుంది. 224 grams వెయిట్ అయితే ఉంటుంది. కాస్త బల్కీగా కాస్త హెవీ వెయిట్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరాస్ ఇచ్చారు, బిగ్గర్ బ్యాటరీ కూడా ఇస్తున్నారు కాబట్టి. ఐఫోన్ కూడా సేమ్ వెయిట్ ఉంటుందండి, కాకపోతే దాంట్లో ఇచ్చిన బ్యాటరీ కన్నా దీని బ్యాటరీ అయితే 50% ఎక్కువగా ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వస్తే డైరెక్ట్ గా ఇండియా గురించే మాట్లాడుకుందాం. ఇండియాలో 16512GB వస్తుంది కాబట్టి చైనా ప్రైస్ వచ్చేసి 74,000 అయితే ఉంది. ఇండియాలో ఎంత లేదన్నా కూడా 1 lakh రూపీ పెట్టి అయితే తీసుకొస్తారు. మీకు ఆన్లైన్ లో ఈ మొబైల్ కొనడం కన్నా ఆఫ్లైన్ లోనే కొనడం బెటర్ అని చెప్తాను. ఎంత లేదన్నా ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుంది, అండ్ ఒక 5-6 గిఫ్ట్స్ కూడా మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఎవరికైతే కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకొని మొబైల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఐఫోన్ కన్నా ఈ మొబైలే తీసుకోవడం బెటర్ అని నేనైతే చెప్తాను. ఇంకెంతకాలం ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అని చెప్పేసి వాళ్ళెంబడ పడతారు, డబ్బులు ఉన్న వాళ్ళ ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్ లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నా కంటెంట్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాస్త హైప్ కూడా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.